అంటే పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి, సత్యమును కలిగి ఉండాలి, అంటే వాక్యమును కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి, వాక్యమును కలిగి ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ వాక్యమును కలిగిన వారు మాత్రమే ఆత్మస్వరూపుడైన దేవుని ఆరాధించగలరు. తప్పకుండా అది పొందుకోవాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన ఆరాధన వ్యర్థమైనది కాదు. దేవునికి స్తోత్రం. మన ఆరాధన ప్రశస్తమైనది, మన ఆరాధన ఎంతో విలువైనది, మన ఆరాధన ఎంతో దేవునికి మహిమకరమైనది. ఎందుకు చెప్పమంటారా? ఎందుకంటే దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యం చదువుకుందాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దూత దగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం విప్పుటికైనను చూచుటికైనను ఎవనికిని శక్తి లేకపోయాను. ఆ గ్రంథం విప్పుటికైనను చూచుటికైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని వారితో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధించబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిడ్డు చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేతుల్లో నుండి ఆ గ్రంథమును తీసుకునేను. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణులను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలిపడేది. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలో మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడయున్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునగాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పావు గంటలకి 20 నిమిషాలు దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో అక్కడ కూడా దేవుని స్తుతించారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కూడా ఇక్కడ దేవుడి స్తుతిని జరుగుతుంది. అక్కడ 4వ అధ్యాయంలో స్తుతించడం వేరు, 5వ అధ్యాయంలో దేవుని స్తుతించడం వేరు. రెండుకి వ్యత్యాసం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఈ 5వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత మనం చూసినట్లయితే, చూసారా, లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనమందు కూర్చుండ ఆసీనుడైన వాని కుడి చేత చూచితిని. యోహాను దర్శనంలో చూసారా, పరలోకల సింహాసనం వేయబడింది. దేవునికి స్తోత్రం. ఆ సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ వ్యక్తి యొక్క కుడి చేతిలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథము లోపట బయట కూడా వ్రాత కలిగి ఉన్నది. గ్రంథం అయితే తెరవబడలేదు, అది మూయబడిన గ్రంథం ఉంది. ఆ గ్రంథము ఈ విధంగా ఉన్నది కుడి చేతిలో. అది లోపట వ్రాత కలిగి ఉంది, బయట కూడా వ్రాత కలిగి ఉన్నది. అది మూయబడిన గ్రంథం ఉన్నది, తెరబడిన గ్రంథం కాదు. చూసారా, అది ఎప్పుడు తెరబడింది? ఈ 5వ అధ్యాయంలో దేవుని చేతిలో ఉన్నటువంటి గ్రంథము ఎప్పుడు తెరవబడింది? కాదు ప్రకటన 10వ అధ్యాయంలో తెరవబడింది. ఎప్పుడు తెరవబడింది? ప్రకటన 10వ అధ్యాయంలో తెరవబడింది. ప్రకటన 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన దూత పరలోకమును దిగివచ్చి చూచితిని, అతని చేతిలో విప్పబడిన గ్రంథం ఉన్నదని చెప్పాడు ఆయన. విప్పబడిన చిన్న పుస్తకం ఉన్నది. అంటే ప్రకటన 10వ అధ్యాయంలో ఆ విప్పబడిన గ్రంథమే ప్రకటన 5వ అధ్యాయంలో మూయబడి ఉన్నది. ఈ ప్రకటన 5వ అధ్యాయంలో మూయబడిన గ్రంథమే ప్రకటన 10వ అధ్యాయంలో దేవుడు విప్పేశాడు. ఆ విప్పి గ్రంథం తీసుకొచ్చాడు. అంటే గ్రంథం తెరవబడింది. ఏం తెరవబడింది? అది ఏ గ్రంథం? అది 5వ అధ్యాయంలో గ్రంథమే 10వ అధ్యాయంలో ఉన్నది. 5వ అధ్యాయంలో దేవుడే 10వ అధ్యాయంలో ఉన్నాడు. అర్థమవుతుందండి? దేవుడు ఒక్కడే, సింహాసనం ఒక్కటే, గ్రంథం కూడా ఒక్కటే. కానీ 5వ అధ్యాయంలో మూయబడింది, 10వ అధ్యాయంలో తెరబడింది. 5వ అధ్యాయంలో మూయబడింది, 10వ అధ్యాయంలో తెరబడింది. ఆ గ్రంథాన్ని ఎప్పుడు మూసేశాడు ఆయన. గ్రంథాన్ని ఎప్పుడు మూయబడి ఉంది. అది ఇంతవరకు తెరబడలేదు. అది దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు 10వ అధ్యాయంలో ఆ దేవుడే బలిష్ట దూతగా దిగివచ్చి చూసారా, తెరవబడిన గ్రంథం తీసుకొచ్చాడు ఆయన. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న గ్రంథము తెరవబడింది, అంటే విప్పబడింది. ఏం చెప్పబడిందండి? విప్పబడింది. దేవుని స్తోత్రం. మరి అది ఏ గ్రంథం? అది గొర్రెపు లేక జీవ గ్రంథము, అనగా 7 ముద్రల గ్రంథము అయినది. ఈ గ్రంథం ఎలా ముద్రించబడిందంటే 7 ముద్రలతో ముద్రించబడింది. ఎలా ముద్రించబడింది? 7 ముద్రలతో ముద్రించబడింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు 7 ముద్రలతో ముద్రించబడిన గ్రంథము పగలగొట్టబడి ఏం చెప్పబడిందండి? పగలగొట్టబడి ఆ గ్రంథం తెరవబడింది. దేవుని స్తోత్రం. ఇది గొర్రెపు లేక జీవ గ్రంథమైనది. ఇందులో ఏమున్నాయి? ఇందులో ఏముంది? ఈ గ్రంథంలో ఏముంది? దేవుని పిల్లలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెల యొక్క పేర్లు అందులో దేవుడు రాశాడు. ఎప్పుడు రాశాడు? ఆ గ్రంథం ఎప్పుడు రాయబడింది? జగత్తు పునాది వేయబడకుండా రాయబడింది. ఆ గ్రంథం ఎప్పుడు రాయబడింది? భూమి ఆకాశం లేనప్పుడే ఆ గ్రంథం రాయబడింది. ఆ గ్రంథంలో ఎవరు రాశాడు? తన యొక్క పిల్లల యొక్క పేర్లు రాశాడు ఆయన. దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు అప్పుడే వ్రాయబడ్డాయి. దేవుని స్తోత్రం. పిల్లరా, ఇప్పుడు నీ పేరు నా పేరు వ్రాయబడిన గ్రంథము ఈ 5వ అధ్యాయంలో మరి మూయబడి ఉంది. చూసారా, ఇప్పుడు ఆ దేవుడు ఏం చేశాడంటే 10వ అధ్యాయంలో ఆ గ్రంథం తెరిచేశాడు ఆయన. ఎందుకు తెరవబడిందంటే నీ పేరును అందులో చూసుకోవడం కొరకు, నిన్ను నీవు ఆ గ్రంథంలో చూసుకోవడం కొరకు. ఆ గ్రంథంలో నువ్వు ఏమై ఉన్నావో, ఆ గ్రంథంలో ఎక్కడున్నావో, ఆ గ్రంథంలో నీ పేరు ఎక్కడుందో నువ్వు చూసుకోవడం కొరకు. ఎందుకు ప్రశ్న వేశాను, మనం దేవుని సంతానమా సర్ప సంతానమా? దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ గ్రంథం, అందుకని ఆ చూసుకోవడం కొరకే దేవుడు గ్రంథం తెరిచాడు. ఇప్పుడు ఒకవేళ ఆ గ్రంథంలో నీ పేరుంటే నీకు సమాధానం ఉంది. ఇక్కడ ఆ పేరు తప్పకుండా చూస్తావు, నీవు ఆ పేరు తప్పకుండా కనుక్కుంటావు. ఇదిగో ఈ పేరు, నా పేరు ఇందులో ఉంది, ఇది నేనే, ఈ గ్రంథం నా కొరకే.
దేవుని స్తోత్రం. దేవుడు నా కొరకు దిగొచ్చాడు, ఈ గ్రంథం నా కొరకు తెచ్చాడు, ఈ గ్రంథంలో నేనే ఉన్నాను, ఇది నేనే అని నువ్వు గుర్తిస్తావు. దేవుని స్తోత్రం. ఇది నీ స్వాస్థ్యము, ఇది నీ ఆస్తి. దేవుడు నీ కొరకు తెచ్చిన హక్కు పత్రం. ఏ పత్రం అండి ఇది? హక్కు పత్రం. ఇది నీ స్వాస్థ్యము. ఇది ఈ గ్రంథం నీ హక్కు. నిత్యత్వము నీకు హక్కు, స్వస్థత నీకు హక్కు, అధికారం నీకు హక్కు. హల్లెలూయా. ఏ దయ్యము నీ ముందు నిలబడకూడదు. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని కుమారుడివి. ఏ వ్యాధి నిన్ను తాకకూడదు, ఎందుకంటే నువ్వు దేవుని కుమార్తెవి. పరలోకంలో ఆ యొక్క పాతాళంలో దెయ్యాలన్నీ కూడా, పాతాళమంతా కూడా నీ ముందు నిలబడకూడదు. నిన్ను చూసి వణకాలి, నిన్ను చూసి భయపడాలి. హల్లెలూయా. నిన్ను చూసి గజగజ వణకాలి. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవి. దేవునికి మనస్సులో, దేవునికి గ్రంథములో నీ పేరు రాశాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. స్వస్థతకు హక్కుదారుడివి, ఆరోగ్యానికి హక్కుదారుడివి, నిత్య జీవానికి హక్కుదారుడివి, పరలోకానికి హక్కుదారుడివి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దెయ్యంతో చెప్పుచున్నావు నువ్వు, దెయ్యమా నేను యేసుక్రీస్తు యొక్క కుమారుణ్ణి, నేను దేవుని యొక్క కుమారుణ్ణి, నేను దేవుని యొక్క కుమార్తెను. హల్లెలూయా. కాబట్టి నేను ఎవరో నాకు తెలుసు, నా పేరు గ్రంథంలో ఉన్నది, నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెని. హల్లెలూయా. అధికారం నీకుంది, శక్తి నీకుంది, ప్రభావం నీకుంది. దేవుని స్తోత్రం. దెయ్యుని తాకలేడు, వ్యాధిని ముట్టుకోలేదు. దేవునికి స్తోత్రం. ఏ బాధ నీకు నిన్ను ఏమి చేయలేదు. ఒకవేళ శోధించబడినా సరే నువ్వు దేవుని కుమారుడివి. నీ విశ్వాసం నెగ్గుతుంది, నీ విశ్వాసము విజయం కలిగి ఉన్నది. విశ్వాసం అంటే నీ విజయం అనగా, నీ విజయం అనగా సాతాను మీద నీకు విజయం అనగా. చూసారా, ఏం తెలుసా అండి? నీ విశ్వాసమే విజయమైనది. నువ్వు ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉన్నావో ఆ క్షణములోనే సాతాను మీద విజయాన్ని కలిగి ఉన్నావు. నీవు వ్యాధి మీద విజయాన్ని కలిగి ఉన్నావు, నీవు దెయ్యం మీద విజయాన్ని కలిగి ఉన్నావు, నీవు దేవుని స్తోత్రం. పాతాళ మీద విజయాన్ని కలిగి ఉన్నావు. బైబిల్ చెప్తుంది, ఎప్పుడైతే నువ్వేమిటో నువ్వు చూడగలిగితే, నువ్వు ఏమైనావు నువ్వు చూడగలిగితే, నువ్వు ఏమైనా నువ్వు తెలుసుకోగలిగితే, పాతాళలోక ద్వారములు నీ ముందు నిలబడవు. ఎవరి ముందు? ఎవరి ముందు? దేవుని ముందా? యేసుక్రీస్తు ముందా? అవునండి. యేసుక్రీస్తు ముందు నిలబడలేవా? నిలబడలేవు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? యేసు ఏం చెప్తున్నాడు? నా ముందు కాదయ్యా, నా ముందు కాదు, నీ ముందు నిలబడలేవయ్యి. ఏ వ్యాధి, పాతాళంలో ఏ దెయ్యము, పాతాళమంతా కూడా నీ ముందు నిలబడదన్నాడు. ఎప్పుడు? ఎప్పుడు నిలబడదు? ఎప్పుడు నిలబడదు? నీవేమిటో నువ్వు తెలుసుకున్నప్పుడు, నీవు ఏమిటో నువ్వు ఎరిగినప్పుడు. అంటే ఏం జరగాలి? ఇప్పుడు నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలా. నేను ఎవరిని? ప్రశ్న. హల్లెలూయా. నేను ఎవరిని? ఒకవేళ నీవు ఎవరో నువ్వు గ్రహిస్తే, నువ్వు తెలుసుకుంటే, దేవుని స్తోత్రం కలుగును గాక, ఆ పరిపక్వతకు వస్తే పాతాళమంతా కదిలి వచ్చినా నీ ముందు నిలబడలేదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే నువ్వు శక్తిమంతుడివైనావు. నువ్వెవరో చూడాలి. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే, ఆదివారం కదా ప్రార్థనకి వెళ్దాం, బాప్తీసం తీసుకున్నాం కదా ప్రార్థనకి వెళ్దాం. ప్రియులారా,
ప్రవక్త చెప్తున్న చూడ ఒక మాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానివైపు చూడండి. చెతుకు కొట్టబడిను, గాయపరచబడిను, చేల్చబడిను, ఆయన దైవిక స్వభావంలో పాలువారమగినట్లుగా రోమా ఈటితో పొడవగా ఆయన ప్రక్క భాగము తెరవబడిను. అంతేనండి. అలా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన శరీరంలోనికి మనము బాప్తిసం పొందినట్లుగా అలా జరిగాను. మీరు దాన్ని గ్రహించారా? ఆయన దైవిక స్వభావంలో ఒక పాలిభాగస్తునిగా ఒక శరీరంలోనికి వచ్చిన తర్వాత, ఆయన శరీరంలోకి వచ్చిన తర్వాత అప్పుడు నీవు ఒక పాలిభాగస్తునిగా కాగలవు. ఆయన మన కొరకు ఏం చేయబడ్డాడండి? పొడబడ్డాడు, కొట్టబడ్డాడు, చీల్చబడ్డాడు, ఆయన ప్రక్కలో పొలబడ్డాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన ప్రక్కలో వచ్చి రక్తంలో కడగబడి శుద్ధి చేయబడి మళ్ళీ ఆయన ప్రక్కలోకి వెళితే అప్పుడు మనం ఆయనతో ఏక శరీరం అవుతాం మనం. హల్లెలూయా. అంతేనండి. దేవుని స్తోత్రం. కాబట్టి అలా ఆయన దైవిక స్వభావంలో ఒక పాలిభాగస్తునిగా ఆయన శరీరంలోనికి వచ్చిన తర్వాత అప్పుడు నీవు ఒక పాలిభాగస్తుని కాగలవు. క్రీస్తు స్వభావం నీలో ఉన్నది. నీలో దైవిక స్వభావం ఉండగా మోసగించుట, దొంగిలించుట, అబద్ధమడుట, వెనుకకు జారుట, మతభావము మార్చుకునుట, ఇతరమైన ప్రతిదీ ఎలా చేయగలవు? అది అసాధ్యము. కొన్ని నిమిషాలు దాన్ని లోతుగా నాటనివ్వండి. కారణము అది యథార్థము. క్రీస్తులో ఒక పాలిభాగస్తునిగా ఉండిన ఎడల అప్పుడు నీవు ఒక నూతన సృష్టివై ఉన్నావు. నీవు క్రీస్తులో పాలిభాగస్తున్నట్లయితే, అంటే నువ్వు దేవుళ్ళు ఉన్నట్లయితే, నువ్వు దేవుళ్ళ భాగమైతే, నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అయితే నువ్వు నూతన సృష్టివై ఉన్నావు. యు ఆర్ న్యూ క్రియేషన్. నువ్వు నూతన సృష్టివి. దేవుని స్తోత్రం. పాతవి గతించను మరియు సమస్తమును క్రొత్తవాయను. మనకున్న సమస్త పోరాటాలు మరియు అనవసరమైన పేచీలు, ఏమీ చేయలేని సమస్యలు గారభముగా చేయనవి మరియు ఈ సమస్త సంగతులు గతించిపోవును. మీరు అది గ్రహించారా? ఇవన్నీ గతించిపోతాయి. నీవు నూతన సృష్టి అయిపోతావు. పాతాలు నీ ముందు వచ్చిన సరే నిలబడలేదు. కాబట్టి నీవు నేను ఏమై ఉన్నామో గ్రహించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా? కాబట్టి చెప్పడం చాలా సంగతులు. కానీ కాబట్టి ప్రియులారా, మనం ఆ తెరబడిన గ్రంథంతో వచ్చాడు ఆయన. ఇంకా ముందుకెళ్తే నేను ఆ గ్రంథం వచ్చిన తర్వాత ఆ గ్రంథాన్ని విప్పడానికి కానీ ఆ గ్రంథాన్ని చూడడానికి కానీ ఆ పరలోకంలో యోగ్యులు ఎవరు కనబడలేదు. యోహాను ఏడవబోయాడు, ఏడుస్తున్నాడు. అప్పుడు ఒక శబ్దం వినపడింది, ఒక స్వరం వినపడింది. యోహాను నీవు ఏడవద్దు, యోహాను నీవు ఏడవద్దు. దేవుని స్తోత్రం అని ఆ దేవుడు పలికిన స్వరానికి, యోగ్యుడైన వాడు ఎవడు గ్రంథాన్ని తెరవడానికి అని దేవుడు ఒక స్వరం వస్తే ఆ పెద్దల్లో చూసారా, ఒక దూత దగ్గర కేకేసినప్పుడు ఆ స్వరానికి జవాబుగా ఆ పెద్దల్లో చూసారా, ఆ పెద్దల్లో ఒకడు అంటున్నాడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధ గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. ఇప్పుడు యోహానుతో చెప్తున్నాడు ఆ పెద్ద, యోహాను ఏడవద్దు, ఆ గ్రంథాన్ని విప్పడానికి ఒక ఆయన జయం పొందాడు. ఆయన యోధ గోత్రపు సింహం అయినాడు. దేవుని స్తోత్రం.
ఎందుకు ఏడుస్తున్నాడు యోహానుకి ఎందుకు యోహాను ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకంటే యోహాను తాను దేవుని కుమారుణ్ణి అని విశ్వాసం కలిగి ఉన్నాడు. అర్థమవుతుందండి? మరి తాను దేవుని కుమారుడు అయితే తనకు విడుదల కావాలి. ఏం కావాలి? విడుదల కావాలి. విడుదల కావాలంటే అతని పేరు గ్రంథంలో ఉండాలి. అతని పేరు గ్రంథంలో ఉందని నమ్ముతున్నాడు. మరి గ్రంథంలో ఉన్నది, కానీ అది తెరవబడితే తప్ప అతని పేరును చూసుకోలేడు. అతను తెరబడినాడే. ఏ రోజైతే గ్రంథం తెరబడిందో అప్పుడే అతను విడుదల పొందగలడు. పాపం నుండి, రోగం నుండి, వ్యాధి నుండి, సమస్తం నుండి అతను విడుదల పొందాలంటే గ్రంథము తెరవబడాలి. ఒకవేళ గ్రంథం పడకపోతే అంటే తెరవడానికి యోగ్యం లేనట్లయితే ఆ గ్రంథం ఎంతకాలం అయితే మూసివేడి ఉంటుందో అంతకాలము దేవుని పిల్లలకు విమోచన లేదు. నాకు విమోచన లేదు. ఇప్పుడు ఒక దేవదూత అడుగుతున్నాడు, ఎవడైనా గ్రంథం తెరవగలడా? యోగుడు ఎవడైనా ఉన్నాడా అని అడుగుతున్నాడు. అక్కడ యోగులు ఎవరు లేరు. అక్కడ ఏలే ఉన్నాడు, అక్కడ మోషే ఉన్నాడు, అక్కడ అబ్రహాం ఉన్నాడు, అక్కడ హానోకు ఉన్నాడు, అక్కడ నోవహు ఉన్నాడు, కానీ ఎవరు యోగ్యులు కాదు. సరే, దేవదూతలు అక్కడ ఉన్నారు. దేవదూతలు తెరవచ్చు కదా. ఇప్పుడు అబ్రహాము వీళ్ళందరూ కూడా మనుషులు కాబట్టి పాపం చేసి దేవుని రక్తంతో శుద్ధి చేయబడి నీతిమంతులుగా మార్చబడి దేవుని దగ్గరికి వెళ్ళారు. అంటే ఒకప్పుడు వాళ్ళు పాపలే కదా. కానీ దేవదూతలు ఏ రోజు పాపం చేశారు? లేదు. మరి పాపం లేదు కాబట్టి వారు తెరవచ్చు కదా. కానీ వారు తెరవలేరు. ఎందుకంటే అది వారికి సంబంధించిన గ్రంథం కాదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు యోహాను ఎలా గ్రంథం తెరవబడబోతే విమోచన ఏది అని బాధపడుతున్నాడు. అప్పుడు యోహాను ఏడుస్తున్నప్పుడు అంటే యోహానికి విమోచించబడాలి అని ఆసక్తి ఉంది కదా. ఉన్నదా? ఆసక్తి ఉంది కాబట్టి ఆ గ్రంథం తెరవబడితే నశించిపోతున్న భయం, ఆసక్తి ఉంది కాబట్టి ఏడుస్తున్నాడు. ఈరోజు నీకు కూడా ఆ ఆసక్తి ఉండాలి దేవుని పట్ల. ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో ఆశపడిన ప్రాణాలు తృప్తిపరిచేవాడు ఆయన. ఆసక్తి లేకపోతే నిన్ను స్వస్థపరిచాడు ఆయన. ఆసక్తి లేకపోతే నిన్ను రక్షించలేడు ఆయన. ఆసక్తి లేకపోతే నీతో మాట్లాడాడు ఆయన. ఆసక్తి కలిగిన వారు మాత్రమే పొందుకుంటారు. దేవుని స్తోత్రం. అంతే. యోహాను ఏడడం ప్రారంభించాడు. అప్పుడు ఒక స్వరం వినబడుతుంది. ఆ 20 పెద్దలు ఒక స్వరం వినబడుతుంది, యోహాను నువ్వు ఏడొద్దు. ఆ గ్రంథాన్ని తెరవడానికి యోగుడు ఉన్నాడు. గ్రంథాన్ని తెరవడానికి యోగుడున్నాడు. దేవుని ఏడొద్దు అని ఒక స్వరం వినబడింది. చూసారా? ఆయన ఎవరో చూస్తున్నప్పుడు ఆయనే యోధా గోత్రపు సింహము. హల్లెలూయా. యోధా గోత్రపు సింహం ఉన్నటువంటి ఆయన గ్రంథం తెరవడానికి యోగ్యుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. 6వ వచనం, ఆయన జయం పొందాడని చెప్పాడు. 6వ వచనం, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధించబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిండు చూచితిని. దేవుని స్తోత్రం. ఇప్పుడు యోహాను చూస్తున్నాడు, ఆ సింహం వస్తుందేమో. ఆ సింహం వచ్చి ఆయన చేతిలో గ్రంథాన్ని తీసుకుని దాన్ని పగలగొడతాడు, దాన్ని తెరుస్తాడని చూస్తున్నాడు. అతను అలా చూస్తుండగా, ఆ సింహం కోసం ఎదురు చూస్తుండగా, ఆ సింహాసనములో నుండి ఎక్కడుండండి? సింహాసనములో నుండి గొర్రె పిల్ల బయటకు వచ్చిందండి. ఏమొచ్చిందండి? సింహం రాలేదు, గొర్రె పిల్ల బయటకు వచ్చింది. ఆ సింహాసనంలో నుండి గొర్రె పిల్ల బయటకు వచ్చింది. ఇతను సింహం కోసం వస్తున్నాడు, కానీ రావడం ఏమొచ్చింది? గొర్రె పిల్ల వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా? ఆ గొర్రె పిల్ల వచ్చి ఏం చేసింది చూడండి అక్కడ. ఆ గొర్రె పిల్లకు 6వ వచనం, సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్యను వధించబడినటువంటి గొర్రె పిల్ల నిలిచిండు చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కనులను ఉండెను. ఆ కనులు భూమి అంతటికి పంపించబడిన దేవుని 7 ఆత్మలు. సింహాసనం గొర్రెపిల్ల వచ్చింది. గొర్రెపిల్లకి ఎన్ని కొమ్ములు ఉన్నాయండి? ఒక ప్రశ్న, గొర్రెపిల్ల కొమ్ములు ఉంటాయా? గొర్రె పిల్లకి కొమ్ములు ఉంటాయా? గొర్రెకి కొమ్ములు ఉంటాయి. గొర్రె అంటే ఎదిగిందని అర్థం, పెద్దదే. గొర్రె పిల్ల అంటే కొమ్ము ఉంటుంది దానికి.
గొర్రెపిల్ల కొమ్ము ఉంటుందా? ఇక్కడికి ఉంది. ఈ గొర్రెపిల్ల కొమ్ములు ఉన్నాయి. ఎన్ని కొమ్ములు ఉన్నాయి? హల్లెలూయా. 7 కొమ్ములు ఉన్నాయి. 7 కొమ్ములకి ఏమున్నాయి? 7 కన్నులు ఉన్నాయి. ఒక్కొక్క కొమ్ముకు కన్ను ఉంది. ఈ 7 కన్నులు ఏమంటున్నాడు ఆయన? 7 ఆత్మలు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. 7 ఆత్మలు, 7 కొమ్ములు ఉన్నాయి. ఆ 7 కొమ్ములకి 7 కన్నులు ఉన్నాయి. ఆ కన్నులు ఏంటంటే కన్నులు చూసేది. కన్ను అంటే ఏంటండి? పరిశీలన చేసేది. ఆ కన్నుగా పరిశుద్ధాత్మ. 7 ఆత్మలు ఉన్నాయి. ఈ 7 ఆత్మలు కలిగినటువంటి గొర్రెపిల్ల సింహాసనం బయటకు వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా? ఏంటి గొర్రెపిల్ల అంటే? యేసుక్రీస్తు. నమ్ముతున్నారా? కొమ్ములంటే అధికారం. కొమ్ము అంటే ఏంటండి? అధికారం. 7 కొమ్ములు, 7 సంఘకాలములు. 7 సంఘకాలములు. ఆ కొమ్ములకి ఏమున్నాయి? కనులు ఉన్నాయి. అంటే 7 ఆత్మలు. అంటే 7 సంఘకాలాలకి అధికారం కలిగినటువంటి 7 ఆత్మలు పరిచయం చేసే దేవుని స్తోత్రం. ఏంటో 7 ఆత్మలు? 7 వర్తమానికులు. ఒకే గొర్రెపిల్ల, 7 సంఘకాలాలు, 7 ఆత్మలు. అంటే ఒక్కొక్క కాలానికి ఒక వర్తమానికుడు. ఆ ఆత్మ అంటే ఆ వర్తమానికుడు. ఆ ఆత్మలు ఎవరండి? వర్తమానికులు. అంటే 7 సంఘకాలాలకి 7 వర్తమానాలు. అర్థమైందండి? ఇదంతా కలిసి ఎవరుకున్నాయంటే గొర్రెపిల్లకు ఉన్నాయి. దేవుని స్తోత్రం. అర్థమైందండి? అంటే ఒకే క్రీస్తు 7 సంఘకాలాల్లో 7 ఆత్మల ద్వారా బయటకు వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు, 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందరికి పంపించబడి 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉండి కుడి చేతిలో గ్రంథమును తీసుకున్నాడు. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆయన గ్రంథం తీసుకున్నాడుగా 4 జీవులను, వీణులను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఎవరు ఎదుట సాగిలపడారండి? ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సింహాసనం దేవుడు కూర్చున్నాడా? ఒకడు అంటే దేవుడు కదా. ఆ గ్రంథం ఎప్పటి వరకు పలికినప్పుడు, ఆ గ్రంథం ఎప్పటివరకు ఒకడు యోగ్యుడని చెప్పినప్పుడు ఆ గొర్రెపిల్ల ఎక్కడి నుంచి వచ్చింది? సింహాసనంలో నుండి వచ్చింది. అర్థమవుతుందండి? అంటే ఈ గొర్రెపిల్ల సింహాసనం లో నుండి రాకముందు ఎక్కడుంది? అది సింహాసనం మీద ఉంది. అమ్మా, సింహాసనం మీద ఉన్న దేవుడే సింహాసనంలో నుండి వచ్చాడు బయటికి. ఎలాగొచ్చాడు? అక్కడ మనుషుడిగా ఉన్నాడు, ఇక్కడ గొర్రెపిల్లగా ఉన్నాడు. ఇప్పుడు ఒకళ్ళిద్దరా? ఎవరైనా సింహాసనం మీద ఉన్నవాడే సింహాసనం విడిచి గొర్రెపిల్లగా వచ్చాడు ఆయన. అమ్మా, అర్థమవుతుందండి? దేవుని స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఆయన 7 కొమ్ములు కలిగి ఉన్నాడు, 7 కన్నులు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ గొర్రెపిల్లకి ఈ పెద్దలు వీళ్ళందరూ కూడా సాష్టాంగపడి ఆరాధన చేస్తున్నారు. ఏం చేస్తారండి? సాష్టాంగపడి ఆరాధన. అంటే ఆయన ఆ గొర్రెపిల్లే దేవుడు కాకపోతే ఎందుకు ఆరాధన చేస్తారు వాళ్ళు? అంటే ఆ గొర్రెపిల్లే ఒకప్పుడు సింహాసనంలో కూర్చుని దేవుడు అయి ఉన్నాడు. ఆ గొర్రెపిల్లే సింహాసనం మీద కూర్చున్న దేవుడై, ఇప్పుడు ఆ దేవుడే గొర్రెపిల్లగా భూమికి వచ్చాడు. ఆయనే ప్రభువు యేసుక్రీస్తు అయినాడు. ఇప్పుడు ఆయన దేవుడేనా? ఆయన సాష్టాంగం పడ్డారా? ఆయన నమస్కారం చేశారా? ఆయన స్తుతించారా? ఆయన ఆరాధించారా? అయితే ఆయన ఎవరు? దేవుడు. చదవండి. సాగిలపడింది 9వ వచనం. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు. ఇప్పుడు ఈ పెద్దలు ఏమంటారంటే గొర్రెపిల్లతో మాట్లాడుతున్నారు. గొర్రెపిల్ల, ఓ మా గొర్రెపిల్ల, ఓ దేవుని గొర్రెపిల్ల. దేవుని ఏ గొర్రెపిల్లది? దేవుని గొర్రెపిల్ల. దేవుని యొక్క ఓ దినాన జాగ్రత్తగా గమనించండి. నేను టైం తీసుకున్నాను. ఒక దినాన చూసారా, ఒక ప్రవక్త అన్నాడు. ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త. ఏలియా ఆత్మ కలిగిన పరలోకంలో యోహాను ఎవరినైతే గొర్రెపిల్లకు చూశాడో ఆ గొర్రెపిల్ల భూమికి వచ్చినప్పుడు
ఆ గొర్రెపిల్ల భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన యేసుక్రీస్తు అయి ఉండగా భూమి మీదకి వచ్చినప్పుడు యోహాను బాప్తిసం ఇచ్చి ఏమంటాడు తెలుసా? అక్కడ ప్రజలతో అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల ఎలాగుందండి? ఇప్పుడు ఎలాగుందండి? ఎలాగుందంటున్నాను? రూపం యేసుక్రీస్తుగా ఉన్నది, మనిషిగా ఉన్నాడు. మనిషిగా ఉన్నాడు గొర్రెపిల్ల. గొర్రెపిల్ల మనిషిగా వచ్చాడు. గొర్రెపిల్ల ఎలాగొచ్చాడండి? మనిషిగా వచ్చాడు. ఆయన మనిషిగా గొర్రెపిల్లగా మారకముందు ఎక్కడున్నాడు? ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఆయన ఎవరు? దేవుని గొర్రెపిల్ల. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ గొర్రెపిల్లకు ఆ ముద్దలు తెరవడానికి బయటకు వచ్చిన గొర్రెపిల్లకు ఈ పెద్దలు ఏమంటారు చూడండి. ఇక్కడ ఏమంటారు చూసారా? ఆ పెద్దలు అంటున్నారు 10వ వచనం, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవే యోగ్యుడవు. గొర్రెపిల్ల, నీవే ముద్రలు విప్పడానికి యోగ్యుడవు. నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను ఎవరి కొరకు? దేవుని కొరకు. హల్లెలూయా. మనం ఎవరి కొరకు ఉన్నామండి? ఎవరి కొరకు రక్షించబడ్డాం మనం? ఎవరి కొరకు స్వస్థపరచబడ్డాం మనం? ఎవరి కొరకు విమోచించబడ్డాం మనం? ఎవరి కొరకు రక్తం చేత కొనబడ్డాం మనం? ఎవరి కొరకు తిరిగి జన్మించామను? ఎవరి కొరకు పరిశుద్ధాత్మ పొందుకున్నాం మనం? ఎవరి కొరకు వర్తమానము? ఈ వర్తమానం ఎవరి కొరకు వచ్చింది? మనం ఎవరము? దేవుని కొరకు, దేవుని పిల్లలము, దేవుని యొక్క సొత్తు, దేవుని యొక్క ఆస్తి. దేవుని కొరకు మనం. ఎవరి కొరకు అండి? మన కొరకు మనము కాదు. ఆ తలంపు తీసేయి. అది పాత తలంపు. ఒకళ్ళు దేవుని సృష్టి అయితే, నువ్వు నూతన సృష్టి అయితే, ఈ నూతన సృష్టి దేవునిది. దేవుని కొరకు, దేవునికి సొత్తు. నువ్వు దేవునికి సొత్తు అయినావు. నువ్వు దేవునికి ఆస్తి అయినావు. నీ జీవితం దేవునికి జీవితమైనది. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ మార్గములు, నీ నడక, నీ పరక, నీ క్రియలు అది దేవుడై నీ కొరకు నీవు జీవించే మనిషి చచ్చిపోయాడు. నీ కొరకు నీవు జీవించే మనిషి చచ్చిపోయాడు. అతను నీటిలో పాతిపెట్టబడ్డాడు, రక్తంతో కడిగేయబడ్డాడు, అతను సమాధి చేయబడ్డాడు, అతను పూర్తిగా చచ్చిపోయాడు. అయితే దేవుని కొరకు లేపబడ్డావు. నీవు దేవుని కొరకు లేపాడు ఆయన. 3వ దినాన్ని సమాధిలో నుండి యేసుక్రీస్తును లేపిన ఆ ఆత్మయే నిన్ను కూడా సమాధిని పైకి లేపాడు. నువ్వు బాప్తిసం పొందినప్పుడు ఆ సమాధి చేపట్టావు, చచ్చిపోయావు, తిరిగి లేచినప్పుడు ఆయన చేత లేపబడ్డావు. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి, నూతన సృష్టి. తన రక్తాన్ని వెలగా చెల్లించి ఏం చేస్తుంది? దేవుని కొరకు. చదవండి అక్కడ. నువ్వు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను, ప్రతి భాషలోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను ఏం చేశాడండి? ఉట్టిని తీసుకోలేదండి ఆయన. నేను ఉట్టిని తీసుకోలేదండి ఆయన. ఉట్టిని ఇక్కడ కూర్చోబెట్టలేదు ఆయన. ఉట్టిని కూర్చోబెట్టలేదండి ఆయన. నిన్ను కొన్నాడు. హల్లెలూయా. నువ్వు ఆయన సొత్తు అయినావు. నిన్ను విక్రయించాడు ఆయన. నిన్ను కొన్నాడు, వెలపెట్టి కొన్నాడు ఆయన. నీ ఇష్టం సాగదు ఇక్కడ, మన ఇష్టం సాగదు ఇక్కడ. అది ఆయన ఇష్టం. నువ్వు ఆయన సొత్తు అయినావు. నీవు నేను ఆయన వస్తువు అయినాము. ఆయన రక్తం ద్వారా కొనబడ్డావు మనం. ఆయన శరీరం చేల్చబడింది. ఆయన నరకబడ్డాడు, ఆయన వధించబడ్డాడు, ఆయన హింసించబడ్డాడు, ఆయన అవమానంలో పాడయ్యాడు. కాలువలో రక్తం నీరు పారినట్టుగా ఆయన వీపులోండి శరీరం రక్తం కాలువలో పారింది.
నిన్ను కొన్నాడండి ఆయన. నీ ఇష్టం నా ఇష్టం పనిచేయదు ఇక్కడ. నీ ఆలోచన పనిచేయదు ఇక. ఇది మన కోసం మనం కాదు, మనం దేవుని కోసం, ఆయన కోసం కొనుక్కున్నాడు ఆయన. ఎంత భాగ్యం అన్నది, ఎంత గొప్ప కృప ఉన్నది. మన సొత్తు కాదు, మన తల్లిదండ్రుల సొత్తు కాదు, మన తాత సొత్తు కాదు. నా పేరు మార్చబడింది, నా పేరు కాకాడు కాదు, నా పేరు యేసు. నా తల్లికి తండ్రికి జన్మించినప్పుడు నా తండ్రి పేరు తీసుకున్నాను నేను. నా తండ్రి పేరు కాకాడా, నా రక్తం కాకాడా. కానీ ఇప్పుడు క్రీస్తుకు జన్మించాను. నా తండ్రి క్రీస్తు అయినాడు, నా రక్తం మారిపోయింది. అది దేవునికి రక్తమైనది. ఇప్పుడు నా ఇంటి పేరు మారిపోయింది, నా రక్తం పేరు మారిపోయింది. ఇప్పుడు నా పేరు యేసు. నేను చచ్చిపోయాను, నా పేరు మార్చబడిపోయింది, నా రక్తం మారిపోయింది. నాలో ఉన్న క్రీస్తు రక్తము. క్రీస్తుకు పేరు యేసు. ఆ యేసు నేను రాజు. ఆ యేసు పేరు నేను పొందుకున్నాను. ఎందుకంటే ఆ కుటుంబంలో జన్మించాను నేను. ఆయనకి జన్మించాను, ఆయన రక్తంతో జన్మించాను, ఆయనలో తీపట్టాను. మరి ఆయనకు వెళ్ళబోతున్నాను ఇప్పుడు నేను. వెల పెట్టుకున్నాడండి. అది డబ్బు కాసుమా. డబ్బు చాలామంది ఇస్తారు. ప్రాణం కావాలి ఇక్కడ, రక్తం కావాలి ఇక్కడ. హల్లెలూయా. ప్రాణం కావాలి, రక్తం కావాలి ఇక్కడ. చిందించాలి. శాపగ్రస్తమైన మరణము సిలువ అంటే ఏంటండి? ఒక శాపగ్రస్తమైన శిక్ష, అది మరణము. దేవుని స్తోత్రం. అటువంటి శాపగ్రస్తమైన మరణాన్ని మన కొరకు పొందాడు ఆయన. ఎందుకు తెలుసా? నీ కోసం, నా కోసం. ఇప్పుడు చెప్పండి, నువ్వెవరో నీకు తెలియదు. నేను నీచుడిని, దరిద్రుడిని, పేదోడిని అనుకున్నావు. నువ్వు నీచుడు, దరిద్రుడు, పేదడు అయితే ఆయన విలువైన రక్తం నీ కోసం కాల్చలేదు ఎందుకు? అంటే నువ్వు ఎంత గొప్పవాడు. ఇప్పుడు ఆయన రక్తం కంటే గొప్పవాడు అయినావు. ఆయన తనకంటే నిన్ను విలువైన వాడిగా చూశాడు ఆయన. నీ విలువ ఎంత గొప్పదంటే, నీ శక్తి ఎంత గొప్పదంటే, నువ్వు ఎంత గొప్పవాడు అంటే, దేవుడు తన రక్తాన్ని, తన ప్రాణాన్ని, తన శరీరాన్ని ఆ బలిగా పెట్టి నిన్ను కొన్నాడు ఆయన. అందుకే ఆయన యొక్క సమర్పణ, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క సిలువ, ఆయన యొక్క త్యాగం మనం వ్యర్థముగా చేయకూడదు. ఏం చేయకూడదు? చులకనగా చూడకూడదు. ఎంతో విలువ పెట్టుకున్నాడు, అంటే ఆయన తన రక్తం కంటే కూడా నిన్ను విలువైనగా చూశాడు. హల్లెలూయా. మరి ఆ విలువైన వానికి ఏమిస్తాడు ఆయన? విలువైన వానికి ఏమైపోతున్నాడు ఆయన? నిత్యజీవం అయిపోతున్నాడు. మనకి నిత్యజీవం ఇవ్వడం కొరకే తన విలువైన, పరిశుద్ధమైన దేవుని యొక్క రక్తాన్ని ఆయన కార్చేశాడు ఆయన. హల్లెలూయా. వీళ్ళు పెద్దలు ఆ గొర్రెపిల్లను పొగుడుతున్నారు, కొనియాడుతున్నారు. నీవే యోగ్యుడవు ఏమంటున్నారు అక్కడ? ఏమంటాడు? మనుషులను కొని, మా దేవుని కొరకు మనుషులను కొని
మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతలు కనబడెను. వినబడినా స్వరం వినబడెను. వారు లెక్కకు కోట్ల కొలదిగా ఉండెను. వారు అంటున్నారు వధించబడిన. ముందు పెద్దలు అన్నారు కానీ దేవుణ్ణి, ఓ గరిపల నీవు యోగ్యుడివి, తన కొరకు దేవుడు రక్తం కార్చేవు, నువ్వు వాళ్ళు యాజులుగా రాజుగా చేసావు అని చెప్పి ముందు పెద్దలు స్తుతించారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ కోట్ల కలిది ఉన్నారు కదా సింహాసనం చుట్టూను. ఈ కోట్ల కొలది ఉన్నటువంటి దూతలు ఎవరు తెలుసండి? ఈ సింహాసనం చుట్టూ కోట్ల కొలది ఉన్న దూతలు ఎవరు తెలుసండి? అది మనమై ఉన్నాము. అది వధువైనది, రాజుల యాజక సమూహమైనది, రక్తంతో కాబట్టి మనమై ఉన్నాము. హల్లెలూయా. ఈ దూతలు ఏమన్నారు చూడండి. ముందు పెద్దలకి ఆరాధన అయిపోయింది, గొర్రెపిల్లకి. ఇప్పుడు మన ఆరాధన స్టార్ట్ అయింది. అనేక దూతల స్వరం వినబడెను. వారు లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు అంటున్నారు, ఓ వధించబడిన గొర్రెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును కాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు అక్కడ 24 పెద్దలే కదండి, దూతలే కదండి, అక్కడ 4 జీవులు కూడా ఉన్నాయి. ఏమున్నాయి? ఇప్పుడు ఈ 4 జీవులు వీళ్ళన్న దానికి ఏమని చెప్తున్నారు వాళ్ళు? ఆమేన్ అని చెప్పగా ఆ 4 జీవులు ఏమన్నాయి? ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలిపడి నమస్కారం చేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దలకి ఆరాధన అయిపోయింది. ఇప్పుడు మన యొక్క ఆరాధన స్టార్ట్ అయింది. ఇప్పుడు మన యొక్క ఆరాధన స్టార్ట్ అయింది. మనం ఎలా ఉన్నామంటే అక్కడ పరలోకంలో దూతల్లా ఉన్నాం. మనం పరలోకంలో ఎలా ఉన్నాం? మనం ఇక్కడ మనుషులమే, కానీ పరలోకంలో ఎలా ఉన్నాం? మనం దూతలమై ఉన్నాము. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ ఆరాధన ఎవరు చేస్తారు? ఈ ఆరాధన ఏ దూతలు చేస్తారు? ఎవరైతే దేవుని కొరకు కొనబడ్డారో, ఎవరైతే దేవుని కొరకు కొనబడ్డారో. నువ్వు కొనబడ్డావా? నేను కొనబడ్డాను. నేను, నా ఇంటి పేరు మారిపోయింది, నా రక్తం మారిపోయింది. ఆయన రక్తంతో కొన్నాడు. నేను ఆయన సొత్తు అయినాను. నేను రాజును యాజకుడు అయినాను. హల్లెలూయా. కాబట్టి నేను ఆరాధిస్తాను ఆయన. మీరు వచ్చిన రాకపోతే నేను ఆరాధిస్తాను. మీతో నాకు పని లేదు నేను ఆరాధించడానికి. నా కుటుంబంతో నా పని లేదు. నా భార్య ఆరాధించిపోయినా, నా భార్య ప్రార్థించకపోయినా, నా పిల్లలు ప్రార్థించిపోయినా నేను ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థించిపోయినా నా భార్య తన కోసం ప్రార్థన చేసుకుంటుంది. హల్లెలూయా. మేమిద్దరు ప్రార్థించిపోయినా నా పిల్లలు వారి కోసం ప్రార్థన చేసుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆరాధించడానికి ఎవరితో సంబంధం లేదు. నీవు విమోచించబడితే, నువ్వు రక్షించబడితే, నీవు విమోచించబడితే, రక్తం చేత కొనబడితే, దేవుని కుమారుడు అయితే, దేవుని కుమార్తె అయితే విశ్రాంతి లేకుండా దేవుని స్తుతిస్తావు, దేవుని ఆరాధిస్తావు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. అందులో నిలబడదాం. హల్లెలూయా. అందులో నిలబడి ఉండగా ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్.